హే గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యానివర్సరీ గెట్ రెడీ విత్ మీ బ్లాగ్ అనమాట. యాక్చువల్లీ బేసికలీ యానివర్సరీ బ్లాగ్. ఇవాళ మా ఫస్ట్ యానివర్సరీ గాయ్స్. సో ద ప్లాన్ ఈజ్, నాకు ఒక 4 ఫేవరెట్ టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ అన్నిటికీ తీసుకెళ్ళమని చెప్పాను మధుని. అండ్ దెన్ ఈవినింగ్ వీఆర్ గోయింగ్ అవుట్ ఫర్ అ మిష్లిన్ స్టార్ రెస్టారెంట్ అనమాట డిన్నర్కి. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో టేస్ట్ అనేసి. సో నా ఐ షో యూ గైజ్ అవుట్ఫిట్స్ మేము ఏం వేసుకుంటున్నాం మార్నింగ్ టెంపుల్కి అని. ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ అదితిరావు హైదారి వాళ్ళ వెడ్డింగ్ డే గాయస్. ఈ అవుట్ఫిట్టే అనమాట. సో ఇది నా లెహెంగా అండ్ మధుకి ఇట్లా పట్టు పంచా షర్ట్ లాగా తీసుకున్నాను అనమాట. అది వేసుకుందాం అనుకుంటున్నాం ఇద్దరం. సో ఫోర్ దాట్ ఐ నీడ్ టు ఐరన్. ఇది కాస్త బెటర్ ఏమో అనిపిస్తుంది గైస్. నాకు బాగా నలిగిపోయినట్లుంది. సో లెట్స్ డూ దాట్ అండ్ దెన్ లెట్స్ కిక్ స్టార్ట్ అవర్ గెట్ రెడీ విత్ మీ వ్లాగ్. లాస్ట్ ఇయర్ది గైస్ ఇది. బ్రైడ్ అని ఉంది, బట్ మై ఫేవరెట్ అనమాట ఈ నైట్ డ్రెస్, అందుకని వేసుకుంటూ ఉంటాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఐనింగ్. సో ఫస్ట్ నా లెహంగా ఐరన్ చేద్దాం పీపుల్. దిస్ ఈజ్ అగైన్ ఫ్రమ్ మీనా గైజ్. మీనా దగ్గరే కుట్టించుకున్నాను అనమాట ఇది. సో ఇది ఐరన్ చేసి ఇది వేసుకుందాం. ఓ మై గాడ్, ఇంతసేపు పట్టింది గైజ్ అంతటా ఇది ఐరన్ చేయడానికి. సో వేసుకొని మన డ్రెస్సింగ్ రూమ్కి వచ్చేస్తాను. గాయస్, ఇట్ కేమ్ అవుట్ సో గుడ్. యాక్చువల్లీ ఇట్లా క్రాప్ టాప్ లాగానే చాలా బాగుందన్నమాట ఇది. బట్ నేనే కొంచెం లూజ్ పెట్టమన్న బ్లౌజ్. అది కనుక ఒక 1 ఇంచ్ టైట్ ఉంటే అదిరిపోయేది. లెహెంగా ఈజ్ సో ప్రిటీ గాయస్. ఎంత బాగా వచ్చిందో. బార్డర్ కూడా చాలా బాగుంది. అండ్ దిస్ ఈజ్ మై బ్లౌజ్. పట్టు అనమాట బ్లౌజ్. ఇది టిష్యూ క్లాత్. సో రెడీ అయిపోయాక దుప్పటా వేసుకుంటా గాయ్స్. ఓ మై గాడ్, ఇట్ లుక్స్ సో ప్రిటీ. ఇంకా స్లిమ్గా ఉండే అమ్మాయిలకి లెహెంగాస్ ఇంకెంత బాగుంటాయో. ఓ గాడ్, చున్నీ ఎలా వేసుకోవాలో సెట్ చేయడానికి ఎంతసేపు పట్టింది గాయస్. బట్ మేకప్ అయితే త్వరగా వేసేసుకున్నాం, టైం లేదు. ఫైనల్లీ డిసైడ్ అయింది ఏంటంటే అదితిరావు హైదర్ ఎట్లా వేసుకున్నా అట్లానే వేసుకున్నాను నేను కూడా. బట్ అలానే లుక్ కూడా బాగుంది అనిపించింది నాకైతే. సో ఐల్ ఫిక్స్ టు దిస్ లుక్. ఇవాళ జ్యువెలరీ పెద్ద క్వశ్చన్ అనే చెప్పాలి. ఏది వేసుకోవాలో కన్ఫ్యూజన్గా ఉంది నాకు. బట్ లెట్స్ సీ. ఇది సిల్వర్దే గాయస్. సో ఓకే గాయస్, ఐఎమ్ ఆల్ డన్ విత్ మై ఐ మేకప్ అనమాట. వెరీ సటల్ మేకప్ లుక్ వేసుకున్నా ఇవాళ. అండ్ లిప్స్టిక్ వచ్చి అనసాషియాది లిప్ లైనర్ పెట్టి మ్యాక్ లిప్స్టిక్ పెట్టాను నేను. Now the biggest issue is the jewelry setting up anamata. Was it any? So now let's do the jewelry. ఇంతవరకు మధు రెడీ కాలేదు గాయస్. నాకు లేట్ అయిపోతుంది. So pretty, but దీనికి earrings is a biggest task now. Gold or silver.
దేవుడా, I'll go with this. ఇది లైట్ వెయిట్ ఉంటుంది పీపుల్ బాగా. ఐ థింక్ గాయ్స్ ఇదే సెట్ అయినట్టుంది కదా. సో I'll do this. పవన స్తుతి పాత్ర పవన చరిత్ర. సో పీపుల్, నాకు హెయిర్ ఇలా నచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఏమెలా వేసుకోవాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు నాకు. గుడికి కదా వెళ్ళేది. సో వాట్ టు డూ. సో గాయస్, నేనైతే రెడీ అయిపోయాను అనమాట. దిస్ ఈజ్ మై ఓవరాల్ లుక్. లెట్ మీ షో యూ గాయస్. ఇలా ఉందన్నమాట. చేతికి ఓన్లీ బల్గారి వాచ్ పెట్టేసుకున్నాను అంతే. అండ్ కమ్మలు, ఇది చోకర్ మీరు ఆల్రెడీ చూసారు. అండ్ దుప్పట్టా అయితే ఇలా స్టైల్ చేశాను అనమాట. యాక్చువల్గా అయితే మంచిగా ప్లీటింగ్ పెట్టి వడ్డానం పెట్టుకున్నా కూడా బాగుంటుంది. బట్ గుడికి ఓవర్ అవుతుంది కాబట్టి కామ్గా ఇలా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. సో ఇప్పుడు నేను ఇంట్లో పూజ చేసేస్తాను. మధు ఇంకా ఇప్పుడే లేచాడనమాట. ఈజ్ గెటింగ్ రెడీ. సో అంతలోపల నేను ఇంట్లో పూజ చేసేసుకొని నేను కొన్ని ఫొటోస్ అవి నా వీడియోస్ నేను అవి తీసేసుకుంటాను అనమాట. సో లెట్స్ డూ దాట్. అండ్ దెన్ వన్స్ టెంపుల్కి స్టార్ట్ అవ్వగానే ఐ షో యూ లైక్ మా దగ్గర ఆల్ 4 టెంపుల్స్ ఎలా ఉంటాయని. చాలా ప్రిటీ ఉంటాయి గాయస్, హానెస్ట్గా చెప్పాలి అంటే. అండ్ ఈ వ్లాగ్ చాలా పెద్దది అవ్వచ్చేమో నాకు తెలిసి. ఇంకొక గెట్ రెడీ కూడా ఉంటుంది కదా ఈవినింగ్. మోస్ట్ ప్రాబబ్లీ ఓపిక లేకపోతే రెడీ అవ్వను. ఈ మేకప్ సెట్ అయితే అలానే వేసుకొని వెళ్ళిపోతాను. జస్ట్ అవుట్ఫిట్ అవి చేంజ్ చేస్తాను అనమాట. అండ్ సో ఎంటైర్ వ్లాగ్ ఒకే దాంట్లో పెడతాను గైస్. ఐ డోంట్ వాంట్ టు డూ పార్ట్ బై. సో మీకు నా ట్రెడిషనల్ లుక్ ఎలా నచ్చింది అండ్ మీనా డిజైన్ చేసిన ఈ లెహెంగా ఎలా నచ్చింది. అండ్ యాక్చువల్లీ బాగుంది గాయస్. బార్డర్ అది నేను ఒక డిజైన్ పంపాను. ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ చేసింది అనమాట. ఎలా కావాలి ఏంటి అనేది మొత్తం మ్యాచ్ చేసింది. బాగా మ్యాచ్ చేసింది. సో ఎలా ఉందో మీరు కమెంట్ చేయండి. మీకు ఏది నచ్చింది ఓవరాల్గా. నాకైతే ఇవాళ నాలో నచ్చింది నాకు మై మేకప్ చాలా బాగా కుదిరిందనమాట. అండ్ మై జ్యువెలరీ, దెన్ మై అవుట్ఫిట్. అండ్ మధు రెడీ అయ్యాక మధు ఎలా రెడీ అవుతున్నాడో కూడా చూపిస్తా గైస్. ఈ 2 బయట పెట్టాను అనమాట. ఇది తన గోల్డ్ చైన్. అండ్ ఇది మా మమ్మీ వాళ్ళు ఎంగేజ్మెంట్కి హెర్మెస్ గోల్డ్ బ్రేస్లెట్ ఇచ్చారు మధుకి. ఇవి 2 వేసుకోమని చెప్తున్నా అనమాట. నేను పట్టీలు వేసుకుందామని తీసుకొచ్చాను, కానీ పట్టీలు టూ మచ్ అవుతాయా, వేసుకోవాలా తెలియట్లేదు నాకు. మై ఫేవరెట్ పట్టీలు పీపుల్. సో ఐ డోంట్ కంప్లైన్ అబౌట్ దిస్. చాలా ప్రిటీ ఉంటాయి వేసుకుంటే మాత్రం. బట్ తెలియట్లేదు గాయ్స్. ఐల్ సీ. అండ్ ఇప్పటికైతే పూజ చేసేసుకుంటాను. ఓకే గాయ్స్, మధు అవుట్ఫిట్ ఇది. ఎలా కట్టుకున్నాడో పంచ నాకు అర్థం కావట్లేదు. రాకుండా ఉంటే చాలు గుడికి వెళ్ళినప్పుడు. హ్యాపీ యానివర్సరీ రబుజ్జు. దానికి బ్రేస్లెట్ వేసేస్తా. గైస్, మధు క్యూట్గా దండం పెట్టుకుంటాడు. మీకు చూపిస్తాను. అక్కడ ఏం మాట్లాడాను అనమాట, మళ్ళీ పెట్టాడు అనమాట. అందుకని చూడండి చూడండి.
పాతకాలం సినిమాల్లో బ్రహ్మానందం దేవుడు ఎక్కడ కనిపిస్తే ఇక్కడ ఇల్లు. ఓకే గైస్, కమ్ లెట్స్ గో టు టెంపుల్. లేట్ అయిపోతుంది ఆల్రెడీ. నేను పోనీటైల్ వేసుకున్నా, ఇలా పెట్టుకున్నారా బుజ్జు? ఓకే. సో గాయస్, ఐఎమ్ హియర్ అట్ టెంపుల్ అనమాట, అట్లాంటాది. ఇది ఇక్కడే ఉంటుంది ఖమ్మింగ్లో. నా పార్లర్కి చాలా దగ్గర అనమాట. ఇక్కడికి ఎక్కువ ఫ్రీక్వెంట్గా వస్తుంటాను నేను. కానీ లోపల తీయనియర్ గైస్ ఫొటోస్, వీడియో. బట్ వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, వినాయకుడు, ఆంజనేయ స్వామి, బాబా, అందరు దేవుళ్ళు ఉంటారనమాట. బాగుంటుంది టెంపుల్ అయితే. ఇక్కడైతే నవగ్రహాలు కూడా ఉంటాయి చుట్టుకోవడానికి. కాకపోతే వీళ్ళు 108 చుట్టినారు అనమాట. 108 చుట్టాలంటే వీ నీడ్ టు పే ద ఫీ. సో నో ఐడియా వై. నేను నాకు దగ్గరలో ఈజీగా వెళ్ళి రావడానికి చూస్తున్నా గైజ్, ఏదన్నా మంచిగా నవగ్రహాలు చుట్టుకునేది అలో చేస్తారేమో అని. లెట్స్ సీ. 24 hours ఫోన్లోనే ఉంటాడు గైస్. ఏం చేస్తున్నాడో ఫోన్లో నాకు అర్థం కావట్లేదు. మీరు ఎవరన్నా చెప్పండి, నాకు తెలియకుండా ఏమన్నా చేస్తున్నాడా ఫోన్స్లో? ఎప్పుడు ఫోన్లో ఉంటాడు అబ్బాయిలు, ఎప్పుడు ఫోన్లో ఉంటాడు గైస్. బర్బెరీ వేసుకున్నాడు గైస్, లైట్స్ ఇవాళ దానికి బాగా మ్యాచ్ అవుతుందని చెప్పి. మధు ఫస్ట్ టైం వస్తున్నాడు గైజ్ ఈ టెంపుల్కి. మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాక మళ్ళీ సాయిబాబా టెంపుల్కి వెళ్ళాక ఐ విల్ షూట్ ద వీడియో. గైస్, వీ గాట్ అ వెరీ స్వీట్ కాంప్లిమెంట్ ఇవాళ. We both look a very beautiful pair anta, and I am so pretty anta guys. Is it true guys? సెకండ్ చెప్పలేదు, ఫస్ట్ చెప్పాను. అరే బుజ్జు, ఆవిడ ఫస్ట్ ఏం చెప్పిందో చెప్పరా బుజ్జు? ఫస్ట్ యూ లుక్ సో బ్యూటిఫుల్ అన్నది రా. నువ్వు లోపల నుంచి రావాలి కదరా బుజ్జు, రాకముందు ఎట్రా బుజ్జు నీకు తెలుస్తుంది. యూ లుక్ సో బ్యూటిఫుల్, వాట్ ఈజ్ ద స్పెషల్ అకేషన్ అన్నది గైస్. ఇట్స్ అవర్ ఫస్ట్ యానివర్సరీ అన్నప్పుడు మధు బయటకు వచ్చాడు గైస్. అప్పుడు యూ బోత్ లుక్ వెరీ బ్యూటిఫుల్ పేర్ అన్నది గైస్. ఎవరు వెళ్ళలేదు కదా చెప్పు ఫస్ట్ గైస్. తన ఫ్యామిలీ విన్నారు గైస్, చెప్పిన వాడు ఫ్యామిలీ. మీరు చెప్పండి గైస్, నేను బాగున్నానా బాగాలేదా? ఒక్కళ్ళు కమెంట్ చేయరు నేను బాగున్నానని. గైస్, బాబా టెంపుల్కి వచ్చేసాం మేము. ఇక్కడైతే ఫోటో తీనిస్తారు పీపుల్, సో ఇక్కడైతే తీయచ్చు. నేను అది కూడా ఇంక్లూడ్ చేస్తాను. నా ఫేవరెట్ టెంపుల్ గైస్, బాగుంటుంది టెంపుల్ ఇదైతే. సో కృష్ణ భగవాన్ జగద్గురు. హే గాయ్స్, ఐఎమ్ బ్యాక్ అగైన్. ఇది ఈవినింగ్ అనమాట, డిన్నర్కి వెళ్తున్నాం అనమాట నేను మధు. సో లెట్స్ గెట్ డ్రెస్డ్ అని చేద్దాం అనుకున్నాను కానీ చేయట్లేదు, ఎందుకంటే ఐ డి నాట్ చేంజ్డ్ ఎనీ మేకప్. జస్ట్ కుంకుమ స్టిక్కర్స్ ఇవన్నీ తీసేసి జస్ట్ టచ్అప్ ఇచ్చా గాయస్. అండ్ ఐ జస్ట్ చేంజ్డ్ మై జ్యువెలరీ. ఇది కూడా స్వరోస్కి, ఇది స్వరోస్కి అనమాట. అండ్ జస్ట్ వాచ్ వచ్చి బల్గారీ పెట్టుకున్న, పాండోరా బ్రేస్లెట్ వేసుకున్నా. అండ్ దిస్ సైడ్ బల్గారీ గోల్డ్ బ్రేస్లెట్ వేసుకున్నా అనమాట. అండ్ లెట్ మీ షో యూ గాయస్ మై అవుట్ఫిట్. So I'm going in with this frock guys. I think it's a restaurant called Lila something, Lila in Atlanta. I think it's a Michelin star restaurant guys, if I'm not wrong. I think Italian cuisine anukunta. సో కొంచెం అండ్ సమ్మరు ఇంకా స్ప్రింగ్ అన్నీ స్టార్ట్ అవుతుంది కదా. సో ఐ వేడ్ దిస్ డ్రెస్, క్యూట్ డ్రెస్. ఈ డ్రెస్ కూడా నేను మీనాతో స్టైల్ చేయించా పీపుల్.
అండ్ ఐఎమ్ క్యారీయింగ్ ఆఫ్ వైట్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇవాళ న్యూట్రల్గా ఉంటుందిలే అని చెప్పి దీనికి. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ చెక్ ఫర్ డిన్నర్, యానివర్సరీ డిన్నర్ అనమాట. అండ్ అక్కడికి వెళ్ళాక ఫుడ్ ఎలా ఉందో చెప్తాను పీపుల్. అండ్ ఎలా ఉంది అని అనుకుంటున్నారు నాకు కమెంట్ చేయండి గాయస్. అండ్ హెయిర్ స్టైల్ ఇంతే లూజ్గా వదిలేసాను అనమాట. అండ్ ఐఎమ్ క్యారీయింగ్ మై సన్ గ్లాసెస్. సో కొత్తది వాడదామని అలా. సో నౌ ఇట్స్ అ బిగ్ ట్విస్ట్. చెప్పులు ఏది వేసుకోవాలి అనేది నాకు ఆల్వేస్ ఎ ప్రాబ్లం. సో బట్ ఈ హెయిర్ స్టైల్, ఈ మేకప్ ఇది బాగా సెట్ అయింది అనిపిస్తుంది గైస్ నాకు. అండ్ మధు యాజ్ యూజువల్గా డెమో ఇచ్చిన అట్లుగా రెడీ అయ్యాడనమాట. మధు కూడా షూస్ ప్రాబ్లం తెలీదు. హే గాయస్, మేము స్టార్ట్ అయిపోయామండి. 45 minutes ఉంది ఇంటి నుండి. వెళ్ళే పాటికి 6:45, 7 అయ్యేలా ఉందన్నమాట. ఆల్రెడీ కాల్ చేసి చెప్పాను అనమాట, ఇట్లా లేట్ అయ్యేలా ఉంది అని చెప్పి. దే సెడ్ ఓకే. అండ్ దిస్ ఈజ్ మై న్యూ Chanel glasses guys. It looks so pretty cool and it's a polarized and face కి బాగా సెట్ అయింది అనమాట. యాక్చువల్లీ ఇట్ ఈస్ లుకింగ్ సో ప్రిటీ అనమాట. అండ్ మధు వర్సాషే వేసుకున్నాడు. ఐ టోల్డ్ హిమ్ టు వేర్ ఫెండీ, కానీ వేసుకోలేదు, వర్సాషే వేసుకున్నాడు. బట్ హిస్ అవుట్ఫిట్ వాజ్ 10 on 10. చాలా బాగా సెట్ అయింది గైస్. యాక్చువల్లీ ఐ వాజ్ లిటిల్ స్పెక్టకల్ అనమాట కొనేటప్పుడు, బాగుంటుందా అండ్ ఈ కలర్ ఇప్పటి వరకు లేదు తనకి. బ్లూ కలర్, అదొలాంటి బ్లూ కాదు గైస్, అది వైలెట్ అంటారనమాట మన ఇండియన్స్ అయితే. మనము అట్లా ఉందన్నమాట కొంచెము, కానీ రావడం అయితే కొంచెం లైట్ బ్లూనే వచ్చింది. ఈ కెమెరాలో ఇట్ లుకింగ్ లైక్ వైలెట్ అనమాట. బట్ లుక్స్ గుడ్. తనని కొన్ని పిక్స్ తీసాను తన కార్ ముందర, భలే సెట్ అయింది కార్కి అయితే కలర్. అండ్ ఐ విల్ ఆల్సో పోస్ట్ సమ్ ఆఫ్ దోస్ పిక్చర్స్ టు అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అది కూడా చూడొచ్చు మీరు. అండ్ లైలా ఈజ్ ఐ థింక్ సదరన్ యూరోపియన్ స్టైల్ రెస్టారెంట్ అనమాట. చూద్దాం లోపల ఎలా ఉంటుంది, ఫుడ్ ఏముంటుంది, అట్లీస్ట్ నాకేమన్నా ఉండదా అని. ఐఎమ్ హోపింగ్ పాస్తా ఉంటుంది అని అనుకుంటున్నాను గైస్. సో పాస్తా అయినా ఉండాలి అని పే చేస్తున్నాను. ఐఎమ్ క్రేవింగ్ ఫర్ పాస్తాస్ రైట్ నౌ. See you at the restaurant. Guys, నా నెయిల్స్ చూసారా, నా డ్రెస్ చూసారా? ఇది మాత్రం నేను ప్లాన్ చేయలేదు గైస్, అలానే కుదిరింది నాకు. నేను కూడా డ్రైవ్లో వెళ్తుంటే అబ్జర్వ్ చేశాను అనమాట. ఓ మై గాడ్, ప్రిటీ నెయిల్స్, సేమ్ కలర్స్ గైస్ ఆల్మోస్ట్ నా డ్రెస్లో కూడా. అన్నీ అలా కుదిరిపోతాయి నాకు. సో గాయస్, మేమైతే రీచ్ అయిపోయామన్నమాట. ఇది ప్రాపర్ డౌన్ టౌన్లో ఉంది. సండే కాబట్టి మాకు పార్కింగ్ ఈజీగా దొరికిందా అన్నమాట. సో ఇది అవుట్డోర్ సీటింగ్, కానీ మేము ఇండోరే కూర్చుంటాం ఇవాళ. You can see my outfit here. And బాగుంది గైజ్. అవుట్ సైడ్ అయితే నాకు నచ్చింది అనమాట. అండ్ సండేస్ ఆర్ ద బెస్ట్ అనుకుంటా, ఫ్రీ పార్కింగ్ ప్లస్ లెస్ క్రౌడెడ్. గైజ్ ఎంట్రీలో బార్ ఉంటుంది అనమాట. నౌ దే ఆర్ టేకింగ్ us back. Guys, sparkling water order ఇచ్చామన్నమాట. ఫస్ట్ ఇట్ విల్ కమ్ విత్ లైమ్ అండ్ లెమన్ బోత్. అండ్ హియర్ ఈస్ ద మెన్యూ.
నా ఆప్షన్స్ అయితే కొన్ని ఉన్నాయి గైస్, బట్ ఐ మే నీడ్ టు కస్టమైజ్ ఫ్యూ వెన్ ఇట్ కమ్స్ టు పాస్తా. మధుకైతే బోల్డ్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అయిపోతాడు ఇప్పుడు. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, అండ్ ఐ లైక్ ఇట్ గైస్. మ్యాచెస్ మై నెయిల్స్, మై డ్రెస్, సో యానివర్సరీ డ్రింక్ కాంప్లిమెంటరీ అంట గైస్. Cheers. Oh, sparkling wines. Too good in it. It's not like a rose sparkling wine, guys, but sparkling wine chala bagundi. సో గాయస్ నాకు ఇంటీరియర్స్ నచ్చింది ఇక్కడ. థ్యాంక్ యూ. లైట్స్ బాగున్నాయి గాయస్, షాండియర్స్. మధుకి ఇంకా సిక్ ఉంది గాయస్. టైర్డ్నెస్ అంతే గైస్, సిక్ కాదు, ఇంకేం లేదు గైస్. కొంచెం ఒక 2 days నిద్ర మాత్రం వేసుకొని పడుకుంటే సెట్ అయిపోతుంది. నిద్ర 4 days పడుకుంటావురా బుజ్జు? 4 రోజులు తిరిగాను, 4 days రెస్ట్ కావాలి. Guys, this is a bread అనమాట with some kind of a cheese and crispy artichokes. చూసారా, రోసెస్ లాగా చేశాడు. ఎంత బాగా చేశాడో అసలు. అయితే కేక్ ఉంది, లుక్ అయితే. గాయస్ ఈ చీజు అది చెప్పినట్లు అమేజింగ్ అంటే అమేజింగ్ ఉందన్నమాట. వెరీ సాఫ్ట్ అండ్ డెలిషియస్. నవ్ ఐఎమ్ ట్రయింగ్ దిస్ రోస్ అనమాట, ఆర్టిచోక్స్ది. లుక్ సో గుడ్ గాయస్. ఇది పీస్ విత్ salad type guys, idanta with cheese and what we call as dessert, different dessert, I mean dressing anamata. So adi appetizer idi. So let's taste this one. Idaithe naaku baane nachindi kaani the only problem is salty undi. నాకే అనుకున్నాను మధు కూడా సాల్టీ ఉందంట మరి. సో నేనైతే తినలేను అంత సాల్ట్. సో మధు ఈజ్ ఫినిషింగ్ ఇట్ ఆఫ్. అండ్ ఈ బ్రెడ్ చాలా నచ్చి ఇంకొక ఆర్డర్ చెప్తే దీనిపైన కూడా సాల్ట్ వేసేది. బట్ ఐఎమ్ ఈగర్ టు ట్రై దిస్ వన్. దిస్ లుక్స్ సో గుడ్. సో గాయ్స్, సో ఫార్ ఐఎమ్ ఎంజాయింగ్ ఎ లాట్. నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు బుజ్జు? హౌ డూ యూ ఫీల్ అబౌట్ ద రెస్టారెంట్? బాగుంది, గుడ్. సర్వీస్ చాలా బాగుంది. సర్వీస్ నచ్చిందంట. అండ్ హియర్ ఈజ్ అవర్ మెయిన్ కోర్స్. ఇట్స్ ఎ పాస్తా విత్ పిస్టాచియో. అబ్బా, డ్రెస్సింగ్ పేరు మర్చిపోయాను గైస్, పాపం చెప్పింది తను. ఇట్ లుక్స్ సో గుడ్. లెట్ మీ ట్రై ఇట్ అండ్ లెట్ యూ గైస్ నో ఎలా ఉంది అని. థ్యాంక్ యూ సో మచ్. షీఈ్ సో స్వీట్ గైస్. పాపం అక్కడి నుంచి వచ్చి మరి నీ డ్రెస్ చాలా బాగుంది, యూఆర్ లుకింగ్ సో ప్రిటీ అనేసి వెళ్ళిందనమాట. అమెరికాలో నాకు నచ్చేది అదే, దే రియలీ డూ అప్రిషియేట్ పీపుల్. I can't wait to try my pasta. This is so good. Guys, ఇలాంటి హస్బెండ్ మీకు దొరికితే మీరు ఇంకొకసారి డేట్ నైట్స్కి, రెస్టారెంట్స్కి, యానివర్సరీ డిన్నర్స్కి వస్తారా? మీరే చెప్పండి. ఒక అమ్మాయి వచ్చి లిటరల్లీ పొగిడేసి వెళ్ళింది గైజ్, యు ఆర్ లుకింగ్ సో ప్రిటీ అని చెప్పి ఈ డ్రెస్లో. దాంట్లో ఇప్పటి వరకు నాకు కాంప్లిమెంట్ ఇవ్వలేదు, బాగున్నావని చెప్పలేదు. కానీ ఇక్కడ
కెమెరా పెట్టుకొని ఏం చూస్తున్నాడో చూడండి. ఆయన కార్ని చెక్ చేసుకుంటున్నాడు, స్ట్రీట్ పార్కింగ్ అంతా బాగానే ఉందా, ఎవరు ఏం గెలకట్లేదా అని. ఐఎమ్ ఎంజాయింగ్ ద వైబ్, ఫుడ్, ఎవ్రీథింగ్. కానీ లైవ్ వెళ్తూనే ఉంది. కెన్ యూ ఆన్సర్? అది లాక్ చేశాను, కనబడదు నీకు ఇంకా. కెన్ యూ ఆన్సర్ అబౌట్ ది సిచ్యువేషన్? ఇప్పుడు స్ట్రీట్ పార్కింగ్ పెట్టాము, ఏమన్నా అయితే. డిడ్ యూ మానిటర్ మీ లైక్ దట్ ఎనీ టైమ్? ఎక్కడే ఉన్నావు కదా, పక్కనే ఉన్నావు కదా, ఎందుకు మోటర్ చేయడం? కారు గురించి త్వరగా తినేయాలనుకుంటున్నాను. అవునాడు, వేలే పార్కింగ్ పెట్టుంటే నాకు ప్రాబ్లం ఉండేది కదా. బట్ స్టిల్ రెస్టారెంట్ కోసం రండి పీపుల్ మీరు. ఇట్స్ అ వెరీ నైస్ వన్ అండ్ ఐ లైక్ ద నేమ్ టు లైలా లీలా. ఇట్ లుక్ సో ఫ్యాన్సీ అనమాట. ఫుడ్ అయితే అమేజింగ్ ఉంది. ఇక్కడ డెజర్ట్స్ ఫేమస్ అంట గైడ్స్, బట్ నా పొట్టలో ప్లేస్ లేదు డెజర్ట్స్కి. మధు పొట్టలో కూడా ప్లేస్ లేదండి డెజర్ట్స్కి. బట్ మీరెవరన్నా ఇక్కడికి వచ్చి డెజర్ట్స్ ట్రై చేస్తే లెట్ మీ నో ఎలా ఉంది అని. మాకైతే ప్లేస్ లేదు గైస్, ఫుల్ నిండిపోయింది. అండ్ ఈ పాస్తా రా అని అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఇట్ లుక్ సో డెలిషియస్ అనమాట. సో గాయస్ వీ చేంజ్ అవర్ మైండ్. మధున్ ఫేస్ చూడంగానే ఓకే అన్నట్లుగా తలూపాడు అనేసి తనని అడిగాను అనమాట, మీ దాంట్లో ఏది మంచి డెజర్ట్ అని. తిరామసు ఈజ్ ద ఫేమస్ అని చెప్పింది. సరే అని చెప్పి ఆర్డర్ పెట్టామన్నమాట. ఇది చూడండి ఎంత పెద్దది వచ్చిందో. ఇది కూడా టునైట్ మధు అండ్ తన ఫ్రెండ్ తింటారు అనుకుంటా ఇంట్లో. ఇప్పుడు ఇద్దరం ఒక్కొక్క స్పూన్ టేస్ట్ చేస్తాం అనుకుంటున్నాం అంతే. ఇట్ లుక్ సో గుడ్ పీపుల్. హ్యాపీ యానివర్సరీ రబుజ్జు. I wish you will grow more and more success in your future. And చాలా డబ్బులు సంపాదించి నన్ను ఇలాంటి మంచి రెస్టారెంట్స్కి తిప్పి డిఫరెంట్ కంట్రీస్కి తిప్పి నన్ను ప్రిన్సెస్లా చూసుకోవాలన్నమాట. ఎంజాయ్ చేస్తా ప్రిన్సెస్ తనాన్ని. ఓకే, హౌ ఇస్ ఇట్ రబుజ్జు డెజర్ట్? బాగుందా? బాగుంది కదా తిరామసు. లిటిల్ డిఫరెంట్ గాయస్, మామూలు తిరామసు కంటే కొంచెం ఆ ఏదో చెల్లారు దానిపైన సాల్టీనెస్కే. సాల్టెడ్ క్యారమెల్ సంథింగ్ చెల్లినట్టున్నారు ఏదో. ఇట్స్ అ లిటిల్ డిఫరెంట్ బట్ గుడ్. దీనిపైన ఇంకా వెనీలా ఐస్ క్రీమ్ వేసుకొని తింటే బాగుంటుందేమో. గైస్ మధు కూడా నాకు ఒక సీక్రెట్ విష్ చెప్తాడంట గైస్, అదేందో చూద్దాం. చెప్పరా బుజ్జు? హ్యాపీ యానివర్సరీ అంటావా? హ్యాపీ యానివర్సరీ. బాగా కష్టపడి బాగా సంపాదించి నేను ప్రిన్స్లా చూసుకో. ఎన్నేళ్ళు రా బుజ్జు? ఇంకా నేనే చూసుకుంటున్నా గైస్ ప్రిన్స్ లాగా, ప్రిన్స్ చార్మింగ్ లాగా చూసుకుంటున్నాను గైస్. నేను ఎప్పుడు అవ్వాలి గైస్ క్వీన్ని? టైం పడుతుంది, 1 year అయింది. 1 yearకి క్వీన్. ఓకే 5 years 2 years 5 yearsకి క్వీన్ చేసేస్తావు రబుచ్చి. ఆఫ్టర్ 5 years నేను ఓన్లీ యూట్యూబ్గా అన్ని కంట్రీస్ తిరిగి వ్లాగ్స్ చేసుకుంటూ ఉంటా గైస్. వెయిట్ అండ్ వాచ్.